హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి, కొన్ని నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ కావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతిరోజు మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు, ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ని ఇవ్వండి. సో నేనైతే 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. రీసెంట్గా వచ్చినటువంటి ప్రతి జాబ్ నోటిఫికేషన్ అప్డేట్ చేశాను. ఎవరైనా ఆ వీడియోస్ కనుక చూడకుంటే చూసి వాటికి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను అన్అకాడమీ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాను. మధ్యాహ్నం 1 to 2 మధ్యలో ఉంటుంది. టాప్ 75 బిట్స్ తోటి ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నాను. సో మనకు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి 2009 మలిదశ ఉద్యమం ప్రారంభం వరకు గల సిలబస్ తోటి ఒక గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మన కోడ్ యూజ్ చేసి ఎగ్జామ్ అయితే రాయొచ్చు. మీరు కింద ఇచ్చినటువంటి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని అన్అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మన కోడ్ SAT10 యూజ్ చేసి మీరు దానికి సంబంధించి అయితే ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ మీరు రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నాను. మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం వల్ల చాలా ఫ్రీ క్లాసెస్ కూడా వినవచ్చు. ఇంకా ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ సంబంధించినటువంటి పలు రకాల కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి కోర్సెస్ కూడా దీనిలో అందుబాటులో ఉన్నాయి. ఇక రివిజన్ సిరీస్ చెప్తున్నారు, వీక్లీ కరెంట్ అఫైర్స్, ఇక మీకు కంప్లీట్ సిలబస్ ఉంటుంది, పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తారు. దీనిలో ప్లస్ సబ్స్క్రిప్షన్ కనుక తీసుకున్నట్లయితే ఇటువంటి ఫీచర్స్ అయితే మీకు ఉంటాయి. 1 month నుంచి 24 months వరకు ప్లాన్స్ అయితే ఉన్నాయి. మన కోడ్ SAT10 కనుక మీరు యూజ్ చేసినట్లయితే మీకు 10% మీకు దీనిలో సబ్స్క్రిప్షన్లో ఆఫర్ కూడా రావడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఐకార్ వ్యవసాయ సంస్థ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు. సో ఇన్స్టిట్యూట్ మనకు హైదరాబాద్లో ఉంది. దీనిలో మనకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు రకాల ఉద్యోగాలను అయితే ఫిల్ చేస్తున్నారు. దాదాపుగా మనకు ఇక్కడ 10 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ మనకు యంగ్ ప్రొఫెషనల్కి సంబంధించినటువంటి విభాగంలో ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ కావచ్చు, ఇక్కడ లైవ్ స్టాక్ విభాగంలో కావచ్చు, ఇంకా అదే కాకుండా క్రాప్ స్పెషలిస్ట్ అని చెప్పేసి అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో, ఫైన్ ఆర్ట్, ఫైనాన్స్ విభాగంలో, ఈ విధంగా మనకు దాదాపుగా 10 రకాల ఉద్యోగాలు అయితే దీనిలో ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఇక్కడ వాటికి సంబంధించినటువంటి శాలరీ కూడా చూడవచ్చు. చాలా మంచి శాలరీ అయితే ఉంది. కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయినప్పటికీ మినిమం మనకి ఇక్కడ 35,000 అనేది పర్ మంత్ శాలరీ అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ యంగ్ ప్రొఫెషనల్, ఇక్కడ క్రాప్ ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి దాంట్లో ఒక పోస్ట్ ఉంది. వీటికి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ డిప్లొమాలో మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇంకా యంగ్ ప్రొఫెషనల్ సంబంధించి కూడా 3 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి దానికి ఇక్కడ మీకు దానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అండ్ డిజైరబుల్ అని చెప్పేసి. డిజైరబుల్ లేకుండా వీటికి మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. దీనిలో కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించి కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. సో దీనిలో 3 వేకెన్సీస్ ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ MCA కావచ్చు, MSc, MTech. సో ఇట్లా వీటిలో మీరు కంప్లీట్ చేసినట్లయితే వీటికి అప్లై చేసుకోవచ్చు. అండ్ 60% మార్క్స్ కూడా ఉండాలి. మీకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, ఇంకా కంప్యూటర్ విభాగంలో మీరు చేసినటువంటి కోర్సులో 60% మార్క్స్ ఉంటే ఇక్కడ ఈ 3 వేకెంట్కి మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇవి 35,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. ఇంకా అవే కాకుండా మనకు డిగ్రీ తోటి కూడా అప్లై చేసుకున్నటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఐటీకి సంబంధించి 2 ఉన్నాయి. గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్. సో ఈ విభాగంలో చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకునే విధంగా ఇక్కడ మనకు ఐటీ విభాగంలో 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా మనకు గ్రాడ్యుయేట్ ఇన్ అగ్రికల్చర్, హార్టికల్చర్ చేసినటువంటి వాళ్ళ అభ్యర్థులు కూడా అప్లై చేసుకునే పోస్టులు అయితే ఉన్నాయి. బీకామ్, MBA, BBA, BBS విత్ 60% మార్క్స్ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఫైన్ ఆర్ట్స్ సంబంధించి కూడా మనకు డిగ్రీ ఇన్ మాస్ కమ్యూనికేషన్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా ఉన్నాయి. ఫినాన్స్కి సంబంధించి కనుక చూసినట్లయితే బీకామ్, ఎవరైతే బీకామ్, BBA విత్ 60% చేసినటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా చాలా రకాల ఉద్యోగాలు అయితే దీనిలో ఉన్నాయి. వీటిని ఒకసారి ఈ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకుని ఈ ఎలిజిబిలిటీస్ ఒకసారి కండిషన్స్ అన్ని చూసి మీకు కనుక నచ్చితే వీటికి అప్లికేషన్ పెట్టుకోండి. సో వాటికి సంబంధించినటువంటి మీరు ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా ఇక్కడ మనకు ఒక మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది మీ డీటెయిల్స్. ఏ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేయాలనేది కూడా ఈ పేరాలో మీకు క్లియర్ కట్ డీటెయిల్స్ ఇచ్చారు. ఒకసారి దీన్ని చదవండి. 22nd, ఈ మంత్ 22nd వరకు అయితే మీరు ఇక్కడ ఇచ్చినటువంటి దీనికైతే మెయిల్ ఐడికి పంపించవలసి ఉంటుంది. సో వీటికి సంబంధించిన క్లియర్ కట్ డీటెయిల్స్ దీనిలో ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. PDF లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక నెక్స్ట్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే కొత్త జిల్లాలకు పోస్టులు మంజూరు ఎప్పుడు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ ఇది. DO కావచ్చు, డిప్యూటీ DOల, MEOల పోస్టుల మంజూరులో తీవ్ర జాప్యం, పర్యవేక్షణ అధికారులు లేక పాఠశాల విద్యాశాఖ అస్తవ్యస్తం అంటే ఇక్కడ చూడవచ్చు. కొత్త జిల్లాలకు పోస్టులు మంజూరు చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఉన్న అరకొరక పోస్టులతో పాఠశాల విద్యాశాఖ నెట్టుకొస్తుంది. చాలా చోట్ల పర్యవేక్షించే అధికారులు లేకపోవడంతో విద్యా వ్యవస్థ గాడి తప్పుతుందనే విమర్శలు వెలువడుతున్నట్లు ఇక్కడ చూడవచ్చు. పరిపాలన సౌలభ్యం కోసం మనకు 2016లో తెలంగాణ ప్రభుత్వం ఉన్నటువంటి 10 జిల్లాలను 33 జిల్లాలకు అయితే మార్చింది. కానీ అదే రీతిలో మనకు పాలనా సౌలభ్యం కొరకు కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలకు కొత్త పోస్టులు మాత్రం మంజూరు చేయలేదంటే ఇక్కడ చూడవచ్చు. దీంతో డిఈఓలు కావచ్చు, డిప్యూటీ డిఓలు కావచ్చు, ఇంకా వాటికి సంబంధించిన రెగ్యులర్ పోస్టులకు సంబంధించిన ఖాళీలు ఉన్నాయి. సో వాటిని ఏండ్ల తరబడి ఆ పోస్టులను భర్తీ చేయలేదని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అంతకుముందు ఉన్నటువంటి ఇన్ఛార్జ్లతోటి వీటిని నెట్టుకొస్తున్నట్లు ఇక్కడైతే ఇచ్చారు. ఇక్కడ మనం తరచూ చూస్తున్నాం మండలాల్లో ఉన్నటువంటి ఎంఈఓ పోస్టులకు సంబంధించి కూడా దాదాపుగా 594 పోస్టులు ఉంటాయి. ఇప్పుడు 578 మండలాలకు అవి పోస్టులు అయితే ఉండాలి. దానిలో జస్ట్ 443 మండలాలకు మాత్రమే పోస్టులు మంజూరు చేయగా ఇంకా 135 పోస్టులకు 135 మండలాలకు మంజూరు చేయలేదు. దానిలో మంజూరు చేసిన దానిలో ఓన్లీ 17 మందే రెగ్యులర్ ఎంఈఓలు పనిచేస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు. 426 ఎంఈఓ పోస్టులో ఇన్ఛార్జ్ లేరని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఓవరాల్గా మనకి ఇక్కడ ఎంఈఓ పోస్టులకు కావచ్చు, డిప్యూటీ డిఓ పోస్టులకు కావచ్చు, చాలా పోస్టులు జిల్లాల వారీగా మంజూరు కాలేదని చెప్పేసి ఇక్కడైతే ఓవరాల్గా ఒక అప్డేట్ అయితే మనం చూసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఉత్తి ఇంటర్వ్యూలు నియామకాలంటే ఇక్కడ చూడవచ్చు. పంచాయతీరాజ్ శాఖలో కొలువులంటూ ఘరానా మోసం, మాజీ సూపరింటెండెంట్ సహా 3 అరెస్ట్ అంటే ఇక్కడ మనకు ఒక అప్డేట్ చూడవచ్చు. సో పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నిరుద్యోగులను మోసం చేసి దాదాపుగా 1,29,00,000 ఇక్కడ కాజేసినట్లు ఒక 3 నిందితులను అరెస్ట్ చేసినట్లు ఇక్కడ చూడవచ్చు. సో మనకు ములుగు జిల్లాలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నటువంటి రాజ్ కుమార్ మరియు ప్రధాన సూత్రధారిగా వ్యవహరించి ములుగులో ఈ పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నిరుద్యోగుల దగ్గర మనీ వసూలు చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇటువంటి వాటికి నమ్మకండి, తరచూ మనం చూస్తున్నాం, ఇంకా ఆయన మోసపోతున్నారు. సో ఇట్లా గవర్నమెంట్ జాబ్స్ అనేటువంటి డబ్బులు ఇస్తే పెట్టిస్తామని చెప్పేసి చెప్పే వాళ్ళని అస్సలు నమ్మకండి, నష్టపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనకు గురుకులాల నుంచి అవుట్సోర్సింగ్ ప్రాతిపదికలో మరొక నోటిఫికేషన్ ఇక్కడ గద్వాల నుంచి చూడవచ్చు. జిల్లాలో ఉన్నటువంటి మైనారిటీ గురుకుల జూనియర్ కళాశాలలో వివిధ సబ్జెక్టులో తాత్కాలిక పద్ధతిలో బోధన చేసేందుకు అర్హులైనటువంటి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే ఇక్కడ స్వీకరిస్తున్నట్లు ఒక అప్డేట్ చూడవచ్చు. సో వీటిలో మనకు కొన్ని సబ్జెక్ట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఫిజికల్ డైరెక్టర్ కావచ్చు, కంప్యూటర్ ఆపరేటర్, కామర్స్, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ సబ్జెక్ట్లో మీకు బీఈడీతో పాటు పీజీలో 50% మార్క్స్ అనేది ఉండాలి. కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుందని చెప్పేసి, అదేవిధంగా పీజీడీసీ అనేటువంటిది ఉండాలి డిగ్రీతో పాటుగా. సో ఈ మంత్ మీరు ఈ మంత్ 10th లోపు మీరు వీటికైతే అప్లై చేసుకోవాలని చెప్పేసి అయితే ఇక్కడ ఇచ్చారు. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. సో ఈ డిస్టిక్ సంబంధించిన అభ్యర్థులు ఎవరు ఉంటే ఈ నెంబర్ని మీరు సంప్రదించండి. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో మీ యొక్క డిస్టిక్ స్పెషల్ ఈ ఆర్టికల్ వచ్చింది, ఒకసారి అయితే చెక్ చేయండి. నిరుద్యోగులకు మంచి రోజులు వచ్చాయంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. పుంజుకుంటున్నటువంటి నియామకాల జోరు, టెలికాం రంగంలో అత్యధికంగా 91% అని చూడవచ్చు. హైదరాబాద్లో 47% పెరిగినటువంటి రిక్రూట్మెంట్లు. నవంబర్ నౌకరీ జాబ్ 6 ఇండెక్స్ వెల్లడి. సో ఇక్కడ ఉపాధి కోసం అన్వేషిస్తున్నటువంటి నిరుద్యోగులకు మంచి రోజులు వచ్చాయి. గత కొంతకాలంగా సాధారణ పరిస్థితులు నెలకొనడంతో పండుగ సీజన్ కారణంగా ప్రస్తుతం ఏడాది నవంబర్లో దేశవ్యాప్తంగా ఉద్యోగాల యొక్క పర్సెంటేజ్ అనేది 26% పెరిగిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు, ఒక నివేదిక వెల్లడించినట్లు. సో నిజంగానే మనకు ఐటీలో అయితే చాలా హైరింగ్ జరుగుతుంది. మీరు ఇప్పుడు చూసినట్లయితే అది టీసీఎస్ కావచ్చు, ఇంకా ఇతరత్ర టెక్ మహీంద్రా కావచ్చు, ఇటువంటి ప్రముఖ కంపెనీస్లో ప్రతిరోజు మనకు ఈ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. సో ఐటీ జాబ్స్ కోసం ఎదురుచున్నటువంటి అభ్యర్థులకు ఇదైతే ఇప్పుడైతే మంచి టైం. సో వాటికి ట్రై చేయండి, మంచి ప్యాకేజెస్ తోటి హీరింగ్ అయితే జరుగుతున్నాయి. సో దానికి సంబంధించి ఇక్కడ ఒక నివేదిక కూడా మనకు ఈరోజు పేపర్లో అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ ఇక్కడ బీఆర్ఓ ఏదైతే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నుంచి 354 పోస్టులకు సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇక్కడ ఎటువంటి వివరాలు ఇవ్వలేదు. సో దీనికి సంబంధించి మీకు సపరేట్ వీడియో కావాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. సో దీనిలో మనకు పెయింటర్, మాస్ వెయిటర్, మెకానికల్, వెహికల్ మెకానికల్, డ్రైవర్ లాంటి పోస్టులు అయితే ఉన్నాయి. ఇక వెబ్సైట్లో కూడా దీన్ని అప్డేట్ చేయలేదు. సో ఇవి వన్స్ అప్డేట్ చేయగానే నేను వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియోని లైక్ చేయండి. సో మొత్తం ఇక్కడ 19 డిగ్రీ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ సంబంధించి డెహ్రాడూన్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరంటే అప్లై చేసుకోండి. డ్రగ్ ఇన్స్పెక్టర్ కొరత అంటూ చూడవచ్చు. సో ఉన్నవారిపైన పనిభారం, నిఘా నియామకాలు లేవు, అమలు సాధ్యం కాని నిర్ణయాలతో హడావుడి అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు తెలంగాణలో డ్రగ్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించి నియామకాలు కూడా లేవు. దాంతో సంస్థలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి ఇక్కడ నిఘా లేకుండా అంటే వాటిని పర్యవేక్షించేటువంటి అధికారులు లేరని చెప్పేసి డ్రగ్ ఇన్స్పెక్టర్ల కొరత ఉందని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ మనం నవ తెలంగాణ న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. ఇక నెక్స్ట్ బైసాగెన్లో 100 స్కిల్డ్ ప్రొఫెషనల్ అంటూ చూడవచ్చు. సో భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. సో ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలపర్, అదేవిధంగా సీనియర్ జావా డెవలపర్ ఇట్లా ఉన్నాయి. కాకపోతే వీటన్నిటికి సంబంధించి పైథాన్కి సంబంధించి కూడా ఉన్నాయి. కాకపోతే వాటికి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. 11న బీసీ స్టడీ సర్కిల్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే చూడవచ్చు. మనకు రీసెంట్గా సివిల్
పరీక్షల కోసం మనకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి సివిల్ సర్వీస్ 2022 కోచింగ్ సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది ఈ నెల 11న స్క్రీన్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఇక్కడ బీసీ స్టడీ సర్కిల్ మనకు బాలాచారి ఒక ప్రకటన అయితే తెలియజేశారు. ఉదయం 11 గంటల నుంచి ఎగ్జామ్ ఉంటుంది. 3064 మంది వీటికి దరఖాస్తులు చేసుకున్నారంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. 100 ప్రశ్నలతో 200 మార్కులకు ఇంగ్లీష్లో ప్రశ్నపత్రం రూపొందించినట్లు ఆయన పేర్కొన్నట్లు చూడవచ్చు. 1/3 నెగిటివ్ కూడా ఉంటుందంట. ఇంకా కొత్తగా బడులో ఇంగ్లీష్ మీడియం అంటూ చూడవచ్చు. ఇంతకుముందు చూసినటువంటిది ఇది కూడా. సో ఇంకా నెక్స్ట్ ఎన్టీఎస్ఈలో దరఖాస్తుల తప్పుల సవరణ అంటే ఇక్కడ చూడవచ్చు. నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్కి సంబంధించి ఇక్కడ ఇచ్చారు. ఇంకా వైద్య ఆరోగ్య శాఖలో భర్తీలో రిమార్క్ అంటూ చూడవచ్చు. డబ్బులు వసూలు చేసి అభ్యర్థుల జాబితాలు మార్చుతున్నటువంటి వైనం అంటూ చూడవచ్చు. ఇది మనకు కొత్తగూడెం జిల్లాకు సంబంధించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో కొన్ని కొలుల సంబంధించినటువంటి వాటిలో కొంత తప్పులు జరిగాయని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో వాటికి సంబంధించినటువంటి అప్డేట్ ఇక్కడ మీరు ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఆ డిస్ట్రిక్ట్ స్పెషల్లో వచ్చింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే భద్రాద్రి కొత్తగూడెం పేపర్ని అయితే ఒకసారి చూడండి. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్. మధ్యాహ్నం 1 o'clock తెలంగాణ ఉద్యమ చరిత్ర గ్రాండ్ టెస్ట్ అయితే ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం కావచ్చు, 2004 ఎలక్షన్స్, 2009 ఎలక్షన్స్ సంబంధించి ఈ 3 కాన్సెప్ట్స్కి 75 ప్రశ్నలు తీసుకొని ఆన్లైన్లో టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాను. మొత్తం కంప్లీట్గా ఫ్రీ టెస్ట్. ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ 1 o'clock మన ఛానల్ కోడ్ యూజ్ చేసి అన్అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని దానిలో పార్టిసిపేట్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.